తాను చేసే సహాయం పక్కవారికి కూడా తెలియనియడు. తనను నమ్ముకుని ఉన్నవారికి అండదండగా నిలుస్తుంటాడు. రాజకీయంగా ఎంతో ఎదగాలనుకున్న పరిస్థితులు అనుకూలించలేదు. నమ్ముకున్న వారే హ్యాండ్ ఇవ్వడంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ పలు సామాజిక కార్యక్రమాలతో ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు. సహాయం కావాలని అడిగితే చాలు ఏదో ఒక రూపంలో సహాయాన్ని అందించడం ఆయన స్వభావం. ఆయన జన్మదిన వేడుకలకు యూత్ నాయకులు పాలాభిషేకం చేసి మరీ వేడుకలు జరుపుకొని సంబరాల్లో మునిగి తేలారు. ఇంతకు ఎవరా సామాజిక కార్యకర్త అనుకుంటున్నారా? వాచ్ ద స్టోరీ. ఇతని పేరు జిఎన్ వెంకట్. మారేడుపల్లికి చెందిన జిఎన్ వెంకట్ 2015 వరకు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీలలో జిఎన్ వెంకట్ కొనసాగారు. కార్పొరేట్ సీటును ఆశించినప్పటికీ సీటు దక్కకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పార్టీ నేతలతో మంచి పరిచయాలు ఉన్నప్పటికీ అంతగా ఆసక్తిని కనబరచలేకపోయారు. మౌంటా డివిజన్ లో మంచి పట్టున్న యూత్ నాయకుడిగా జిఎన్ వెంకట్ ఉన్నారు. పలు సామాజిక కార్యక్రమాలతో యువతను ఆకట్టుకోవడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన ప్రత్యేకతను జిఎన్ వెంకట్ చాటుకున్నారు. అయితే తాను చేసే కార్యక్రమాలు పక్కవారికి కూడా తెలియకుండా పబ్లిసిటీ దూరంగా ఉంటూ తన ద్వారా అందాల్సిన సహాయాన్ని అందిస్తూ తన బ్రాండ్ ను జిఎన్ వెంకట్ పదిలం చేసుకున్నారు. జిఎన్ వెంకట్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ నగర్ లో యువకులు వేడుకలు జరిపారు. జిఎన్ వెంకట్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఎంతో మంది యువకులకు జిఎన్ వెంకట్ అండగా నిలవడంతో స్వచ్ఛందంగా జిఎన్ వెంకట్ జన్మదిన వేడుకలు జరుపుకొని అభిమానాన్ని చాటుకున్నారు. అంబేద్కర్ నగర్ కి చెందిన చంటి సారథ్యంలో వేడుకలు జరిగాయి. తల్లిదండ్రులను కోల్పోయిన తనకు తోడబుట్టిన అన్నెలా అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించారని, తనలా ఎంతో మందికి సహాయం అందించి తమ గుండెల్లో నిలిచారని చంటి ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిన్న సహాయం చేస్తే పెద్దగా ప్రచారం చేసుకునే ప్రస్తుత రోజుల్లో వేలాది రూపాయలతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎవరికీ తెలియకుండా సహాయం అందిస్తున్న జిఎన్ వెంకట్ నేటి తరం యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ఏ కార్యక్రమాలు వచ్చినా అనాథాశ్రమాలతో పాటు సహాయం కావాలని అడిగిన వారికి కాదనకుండా తన సహాయాన్ని అందిస్తూ యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు.